వారాహి అనే పేరుతోటి అమ్మవారు రెండు శక్తులుగా మన పురాణాల్లో మంత్రశాస్త్రాల్లో కనపడుతున్నది. అందులో ఒకటి సప్తమాతృకలలో ఒకటి. మాతృకలు అంటే తల్లి రూపంలో మనల్ని రక్షించువాలి. అందులో వరుసగా ఈ వారాహి, మాహేంద్రి, చాముండ వీళ్ళంతా కూడా సప్తమాతృకలు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ ఈ ఏడుగురిని ఏమంటారు? సప్తమాతృకలు అంటారు. అందులో వారాహి అని ఒక మాతృక ఉన్నది. ఈవిడ మనందరికీ తల్లి. ఈ రూపంలో మనల్ని చాలా ప్రేమగా చూస్తుంది. గృహాన్ని ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఆవిడ ఆవిర్భవించింది. గృహం అంటే రెండు రకాలు, కొంచెం స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పుకుందాం. మన శరీరాన్ని గృహం అంటారు. ఏమంటారు? గృహం. ఇదొక క్షేత్రం, ఇదొక మందిరం. అసలు ఇల్లు అంటూ ఉంటే కదా అందులో మనం ఉంటాం.